ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా తండ్రి, ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి. ఇటు రీతిగా తండ్రి నీ మందిరంలోకి వచ్చి తండ్రి నిన్ను గూర్చిన మాటలు వినడానికి తండ్రి, నిన్ను గూర్చిన పాటలు పాడడానికి తండ్రి, లోకంలో చాలామందికి ఆ భాగ్యం లేదు తండ్రి. మమ్మల్ని అయితే మీరు ప్రేమించారని నమ్ముతున్నానయ్యా తండ్రి. ఓ దేవా తండ్రి, ఈ లైవ్ ద్వారా తండ్రి అనేక మందికి నీ మాటలు చెప్పాలన్నదే తండ్రి మా ఆశ, మా కోరిక తండ్రి. తండ్రి ఏదో ఒక రోజు తండ్రి మాకున్నవన్నీ వదిలేసి రావడానికి తండ్రి మీ కృపని, మీ కాపుదల్ని దయచేయండి అయ్యా తండ్రి. ఇదిగో దేవా తండ్రి, నాతో మీరు ఉండండి, నడిపించండి. మీ శక్తిని, మీ కృపనివ్వమని యేసుక్రీస్తు వారి పేట బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అది ఆఫ్ చేయి. జనవరి 5th మనం మాట్లాడుకున్నాం. చాలా రోజుల తర్వాత దేవుని గురించి కొన్ని మాటలు విందాం. నేను అనుకున్నాను ప్రతిరోజు లైవ్ పెట్టాలని, కానీ నాకు ఉద్యోగ ఒత్తిడి వల్ల, ఉద్యోగ భారం వల్ల నేను ప్రతి వారం లైవ్ ఇవ్వలేకపోతున్నాను. ఇవన్నీ కొన్ని రోజుల్లో సర్వతే అని నమ్ముతున్నాను. ప్రార్థన చేయండి. మార్చి నుంచి పూర్తిగా లైవ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నా ముందు ఈరోజు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, యవనస్తురాళ్ళు కూడా ఉన్నారు. ఇదందరికీ అర్థమయ్యే భాషలో ఉండాలి కాబట్టి నేను చాలా మితంగా మాట్లాడతాను, మితంగా వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడతాను. గమనించండి. ఈ వాక్యం మన జీవితాలకు అవసరం పడాలి. ముఖ్యంగా యవనస్తురాండ్ర జీవితానికి ఈ వాక్యం అవసరం పడుతుందని నేను నమ్ముతున్నాను. వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. సేవకుని పిల్లలుగా ఎప్పుడు మా జీవితంలో ఎదురైన కష్టాలకి, ఒడిదుడులకి ఇద్దరు జీవితాలు మాకు స్ఫూర్తినిచ్చేవే ఎజ్రా గారి జీవితం, నెహెమ్యా గారి జీవితం. బైబిల్లో అంతమంది ప్రవక్తలు ఉన్నారు, వీరి జీవితాలు మాత్రమే మీకు ఎందుకు స్ఫూర్తినిచ్చినాయి అంటే, వాళ్ళు కూడా మా తల్లిదండ్రులలాగా ఉద్యోగస్తులు. వారు కూడా రాజు దగ్గర ఉద్యోగస్తులట. మా తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఈ సేవలో మాకు ఎదురైన అనేక ఒడిదుడుకుల్లో ఇదిగో అటువంటి వారి జీవితాలు చదివినప్పుడు కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని కోసం నిలబడాలేమో అని మాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈరోజు నేను ఎజ్రా గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎజ్రా గారి గురించి మనకి ఒక విషయం అర్థం కావాలంటే, ఎజ్రా గారి జీవితం మనకు అర్థం కావాలంటే మనకు ఒక విషయం అర్థం కావాలి. అదే యవనస్తుల జీవితాల్లో సంఘం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కావాలి. నేను కూడా యవనుడుగా ఉన్నప్పుడు, ఇప్పుడు యవనస్తుని అనుకోండి, నేను యవనుడుగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయి, సేవకులు పిల్లలైనా మేము కూడా చాలా సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయి కొన్ని వ్యసనాలకు బానిసలు అయినప్పుడు, ఇదిగో అటువంటి వారి జీవితం చదివినప్పుడు ఈ లోకంలో లేకపోతే సంఘంలో మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. అటువంటి వ్యక్తే ఎజ్రా గారట. ఎజ్రా గారి గురించి ఇంట్రడక్షన్ ప్రారంభ మాటలుగా నేను కొన్ని విషయాలు చెప్తాను, వినండి. ఈ ఎజ్రా గారట ఒక శాస్త్రి అంటే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గలవాడు అనమాట. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, మనలాగా అత్యవసరగా బైబిల్ చదవరు కానీ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చదువుతారనమాట. అలాంటి ఆయనే ఈ ఎజ్రా గారు. ఈయనట ఎజ్రా అని శాస్త్ర అంటే ఇంకా ధర్మశాస్త్ర విషయంలో అన్ని ధర్మశాస్త్ర విషయాల్లో ప్రావీణ్యత గలవాడు అనమాట ఈ ఎజ్రా. అటువంటి వాడట ఈ ఎజ్రా. ఈ ఎజ్రా అట రాజు దగ్గర పని చేస్తూ ఉండేవాడట. అంతేకాకుండా ఈ ఎజ్రా అట లేవీడట, అహరోను వంశానికి చెందిన లేవీడట. ఈయనట రాజు గారి దగ్గర ఏం చేస్తుండేవాడట? పని చేస్తూ ఉండేవాడట. ఏమండి, నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏమండి, మంచి ఉద్యోగం ఉండి మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉంటే దేవుని దగ్గర రావడానికి ఇష్టపడతారా? దేవుడు మనకి ఎప్పుడు గుర్తుకొస్తాడు? మన కష్టాల్లో గుర్తుకొస్తాడు, దుఃఖంలో గుర్తుకొస్తాడు, ఇబ్బందుల్లో గుర్తుకొస్తాడు. జీవితం బాగున్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడండి. ఎజ్రా గారికి అట జీవితం బాగుందట, రాజు గారి దగ్గర అట మంచి ఉద్యోగస్తుడట ఈ ఎజ్రా. అప్పుడట కోరేష్ అనే రాజుకి ఒక తలంపు పుట్టిందట. అదే దేవుని మందిరాన్ని తిరిగి కట్టాలని తలంపు పుట్టిందట ఈ రాజుకి. అందుకనట ఈ రాజు అట కొంతమందిని ఎన్నుకున్నాడట ఇశ్రాయేలీలో. వారిలో మొదటి వరుసలో ఉంచుకునేవారు ఇద్దరు వ్యక్తులు, ఒకటి ఎజ్రా అయితే ఇంకొకన నెహెమ్యా. ఈ ఎజ్రా గారట రాజు దగ్గర మంచి ఉద్యోగం ఉన్న ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టి దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి ఇస్రాయేలు యెరూషలేముకు బయలుదేరాడట. ఏమండి, ఇది మనకు చిన్న విషయంలో అనిపించవచ్చు కానీ ఏమండి, కంఫర్టబుల్ లైఫ్ని ఎవరైనా వదులుకోవడానికి ఇష్టపడతామా? ఏమండి, ఏజెన్సీలకు వెళ్ళి సువార్త చేయడానికి ఎవరికైనా ఇష్టపడతారు? ఎవరైనా ఏజెన్సీలకు వెళ్ళి సువార్త చేయడానికి, లేకపోతే ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళి సువార్త చేయడానికి ఎవరైనా ఇష్టపడతారా?
బాబు యెరూషలేములో దేవుని మందిరం ఉంది కదా, ఎందుకు నువ్వు ప్రమాదం అంటున్నావు అంటే దాని దగ్గరికి వస్తాను. ఏమండి, ప్రమాదకరమైన పరిస్థితుల్లో సువార్త చేయడానికి ఇష్టపడతారు ఎవరన్నా? ఇష్టపడరు. ఎందుకు? మనిషికి మంచి ప్లేసులో, మంచి వ్యక్తుల మధ్యన, మంచి ఆడంబరాల మధ్యన సువార్త చేయడానికి ఇష్టపడతారు. కానీ ఈ ఎజ్రా అట యెరూషలేముకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడట. బాబు యెరూషలేము ఎందుకు ప్రమాదకరమైన ప్రదేశం? అక్కడ దేవుని మందిరం ఉంది కదా అంటే, ఇదిగో ఇశ్రాయేలీలట దేవుని యొక్క నిబంధనను, దేవుని యొక్క మాటలను అనుసరించట్లేదని వారినట యెరూషలేము నుంచి తీసేసి వేరే మనుషులతో వచ్చి ఆ ప్లేస్ని ఫిల్ చేసాడట. ఈ మనుషులకట దేవుడు అంటే భయం లేదట. ఈ మనుషులకట యెహోవా అనే నామమే తెలియదట. ఏమండి, అర్థం పడుతున్నాయా? ఈ రోజుకి ఆ రోజుకి అర్థం పడుతున్నాయా? ఏమండి, ఎంతమంది సేవకులను చూస్తున్నాం అండి? రోడ్ల మీద తీసుకొచ్చి కొట్టిన వాళ్ళు ఎంతమంది సేవకులను చూస్తున్నాం? ఏమండి, బైబిల్ గురించి చెప్తున్నారని ఏమండి మతవాదులు, లేకపోతే ఏమండి మతవాదులు, నాస్తికులు ఈరోజు ఎంతమంది సేవకుల్ని సమాజంలోకి తీసుకొచ్చి కొట్టడం చూస్తున్నాం. ఇదిగో ఎజ్రా గారట అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడట. ఇదిగో ఎజ్రా గారి జీవితం మనకు ఒక విషయం చెప్తుంది. అదే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుని మన చోటకి వెళ్ళి ఏం చేయాలట? స్వార్థ చెప్పాలట. ఇదిగో యవనస్తురాండ్రికి, యవనస్తురాలకి దేవుడు చెప్తున్నాడు, ఆ ఎజ్రా వంటి మనస్సు మీకు ఉండాలట. అటువంటి ప్రదేశానికి ఎవరు వెళ్తున్నారట? ఎజ్రా వెళ్తున్నాడట. ఏమండి, యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేము మందిరాన్ని కడుతున్నాడట. అప్పుడట రాజుకు తాకీదులు రాశారట. ఏమని? ఇదిగో యెరూషలేము మందిరాన్ని ఒకటే కట్టట్లేదు ఈ ఎజ్రా, అక్కడ ఉన్న పట్టణాన్ని కూడా కడుతున్నాడని రాజుకి ఎజ్రా మీద తప్పుడు ఏం రాశారట? లెటర్స్ రాశారట, ఉత్తరాలు రాశారట. ఏమండి, ఈరోజు అన్ని బాగున్నాయి కాబట్టి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. రేపు నిజంగా కష్టాలు వస్తాయండి. రేపు నిజంగా మనల్ని క్రైస్తవులుగా ఉండొద్దు అంటారు. ఏమంటే ఇటువంటి పరిస్థితులు మనకు వస్తే ఉంటామా మనం? అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని కోసం ఎలా నిలవబడాలో ఎవరు చెప్తారు? ఎజ్రా గారు చెప్తున్నారట. ఆయన జీవితం చెప్తుందట ఈరోజు మనకి. అటువంటి శాస్త్రట ఎవరు? ఎజ్రా ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గలవాడట. ఏమండి, యెరూషలేముకి బయలుదేరాడట. ఏమండి, మనకు ఒక వచనం ఉంటుంది. ఏముంటుందంటే, కొత్త నిబంధనలో హృదయమే దేవుని ఆలయం అట. ఏమండి, హృదయం దేవుని ఆలయం అయినప్పుడు మందిరాన్ని ఎందుకు కట్టాలండి? ఎజ్రా గారు యెరూషలేముకి వెళ్ళి అప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు మారిపోయాడా? ఏమండి, అప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు ఎప్పుడు దేవుడు ఒకటే కదా. ఏమండి, హృదయమే దేవుని ఆలయం అయినప్పుడు యెరూషలేములోకి వెళ్ళి మందిరం ఎందుకు కట్టాలి? ఏమండి, దేవుడట మనల్ని సరిచేసినప్పుడు, ఏమండి ఆ సరిచేసినప్పుడు దేవుని మందిరాన్ని మనం సరిచేస్తేనట ఈ సమాజం బాగుపడద్దట. ఏమంటే దేవుడు మనకి ఈ జీవితంలో మనకు ఆధిక్యం ఇచ్చాడు. ఏమంటే 2 పూట్ల అన్నం తింటున్నాం, మనం అందరం తింటున్నాం. 2 పూట్ల అన్నం తింటున్నాం, మనకి ఇష్టమైన వస్త్రాలు కొనుక్కుంటున్నాం. ఇదిగో దేవుడు మనల్ని సరిచేశాడు. ఇదిగో దేవుని మందిరాన్ని సరిచేస్తేనట సమాజం సరవుతుందట. ఏమంటే దేవుని మందిరాల్లో ఎక్కువ ఏం బోధిస్తామండి? ప్రేమ గురించి బోధిస్తాం. ఏమంటే సమాజంలో ఇవన్నీ, ఈ యూనిట్ సమిట్లు, ఈ యునైటెడ్ నేషన్స్, ఇవన్నీ దేని పెంపొందించడానికి పాటు పడుతున్నాయి? ప్రేమను పెంపొందించడానికి పాటు పడుతున్నాయి. ఇదిగో దేవుని మందిరాన్నట బాగు చేస్తే, దేవుని మందిరాన్ని సరి చేస్తేనట ఈ సమాజం అట బాగుపడద్దట. అందుకనట దేవుని మందిరాన్ని బాగు చేయడానికి ఎక్కడ బయలుదేరాడట ఎజ్రా? యెరూషలేముకు బయలుదేరాడట. యెరూషలేముకు బయలుదేరాడట ఈ ఎజ్రా. ఆ మందిరాన్ని కడుతున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఇదిగో ఆ మందిరాన్ని కట్టడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడట. ఏమంటే ఈరోజు చాలా మందికి, యవనస్తురాలకి వాళ్ళకే కాదు, చాలా మంది పెద్దలకు కూడా ఉండని విషయం ఏంటంటే దృఢ నిశ్చయం ఉండేవంటే. దేవుడు చెప్తాడు ఆత్మఫలం ఏమిటంటే ప్రేమ అని చెప్తాడు, ఐక్యత అని చెప్తాడు, సహోదరత అని చెప్తాడు. ఇవేమి మనకు పట్టో, మనకు ఒకటి పడుతుంది, సంఘంలో రాజకీయాలు పడతాయి. ఆ విషయం దగ్గరికి కూడా వస్తాను. ఈరోజు అప్పుడంట ఎజ్రా యెరూషలేముకు బయలుదేరాడట. ఏమండి, ఎజ్రా గురించి ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఎజ్రా అట యెహోవా ధర్మశాస్త్రముని పరిశోధించి నడుచుకొనుటకు, ఎజ్రా 7 అధ్యాయాలు ఉంటుంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి నడుచుకొనుటకు, ఇశ్రాయేలీలకు నేర్పించుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడట. ఏమండి, నేను ఒక విషయం చెప్తున్నాను. ఎజ్రా దేనిలో ప్రావీణ్యత గలవాడు? ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గలవాడు. అందుకని ఆయనకి శాస్త్రి అని పేరు వచ్చింది. ఈయన మళ్ళీ అన్నాడు చూడండి, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి నడుచుకొనుటకట. తెలిసిన ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలా,
తెలిసిన ధర్మశాస్త్రంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయా, తెలిసిన బైబిల్లో నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయంటే దేవుడు అంటాడు ఎజ్రా లాంటి జీవితాలను చూపించి, నువ్వు ఎంత చదివినా దేవుడు అనే సబ్జెక్ట్ మన జీవితంలో అర్థం కాదు. అందుకనే కదా దేవుడు లేడని కొట్టుపడేస్తారు. మనం ఎంత చదివినా దేవుడు అనే సబ్జెక్ట్ మన జీవితంలో అర్థం కాదు. అందుకనేనట దేవుడిని ఏం చేయాలట, పరిశోధించి చూచుకోవాలట. మనమేం పరిశోధిస్తాం? నెట్ఫ్లిక్స్లో మంచి సినిమాలు పరిశోధిస్తాం. ఏమండి, మాది ఈస్ట్ గోదావరి, మంచి కోడి పుంజుల ఆటలు ఎక్కడ జరుగుతున్నాయో పరిశోధిస్తాం. కోడి పుంజుల అవేంటి కోడి పుంజుల పోటీలు ఎక్కడ జరుగుతాయో పరిశోధిస్తాం. ఇంకా నెట్ఫ్లిక్స్లో మంచి సినిమాలు పరిశోధిస్తాం. అమెజాన్లో హై రేటెడ్ వెబ్ సిరీస్ని పరిశోధిస్తాం. ఈ ఎజ్రా అట దేన్ని పరిశోధిద్దాం అనుకున్నాడట? ధర్మశాస్త్రమును పరిశోధిద్దాం అనుకున్నాడట. పోయిన సంవత్సరం మా డాడీ చెప్తున్నారు, ఏమంటే బైబిల్ అట కొంతమంది నైట్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే మంచి నిద్ర వస్తుంది అంటండి. అందుకని ఓపెన్ చేస్తారేమో. నేను చదువుకునేటప్పుడు బైబిల్ నా తలకి దీన్ని కింద పెట్టి పడుకునేవాడిని అండి. ఎందుకు? ఏం చదివేవాడిని కాదు. మరుసటి రోజు ఎగ్జామ్కి బైబిల్ తల దీన్ని కింద ఉంటే పాస్ అయిపోతానని నమ్మేవాడిని. ఈ నట ధర్మశాస్త్రంని పరిశోధించి నడుచుకొనుటకు. ఏమంటే ఇటువంటి వచనాలు చదివినప్పుడు నాకు చాలా బాధ సమాజ వైఖరిని చూసి. మన పాస్టర్ గారు అంటున్నాడు, చాలా పెద్ద ఆయన, బైబిల్ అట అంత రాసి లేదట, ఇంకా కొత్తవి రావచ్చట, ఇంకా కొత్తవి వచ్చి దీంట్లో ఏమో రావచ్చట, చేరొచ్చట. 5 పుస్తకాలే పాత నిబంధనట, ఈ కొత్త పుస్తకాలట మత పెద్దలు వచ్చి చేర్చారట. ఏమండి నేను ఒకటి అడుగుతున్నాను, ఆయన వెంబడించే వారిని అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న వారిని అడుగుతున్నాను, మరి ప్రతిదీ దేవుని సంకల్పం అని నడిచినప్పుడు, ఇదిగో నీ చేతిలో ఉన్న పుస్తకం దేవుని సంకల్పం అని నువ్వు ఎందుకు ఆలోచించో? ఇది కొన్ని పుస్తకాలైనా ఇవి, ఫస్ట్ అటువంటి వాళ్ళు వెంబడించడం మానేయండి. ఏమండి దేవుని ఏమండి ఈరోజు చాలా మంది చూడండి, సెల్లని ఎక్కడ పెట్టుకొస్తారు? ఫోన్లో పెట్టుకొస్తారు. ఎందుకు? దేవుని వాక్యాన్ని ఇలా పట్టుకుని వెళ్ళడం అంటే ఎందుకు? నామోషి. ఏమండి దేవుని వాక్యాన్ని పరిశోధించినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యత నీకు అర్థం కాదు. ఔన్నత్యత నీకు అర్థం కానప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని సమాజంలోకి పట్టుకెళ్ళడానికి ఏం పడతావు? సిగ్గుపడతావు. ఎజ్రా గారట ఆ భయంకరమైన యెరూషలేం ప్రదేశంకి వెళ్తున్నాడట. అయినా దేవుని వాక్యాన్ని ఈరోజు పట్టుకుని తిరగడానికి చాలా సిగ్గుపడిపోతారండి యవనస్తులు. దేవుడు అంటే నీ తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గా అండి? ఏమండి మా డాడీ కూలోడు అయితే ఏంటి, రైతు అయితే ఏంటి? రైతు అంటే ఏం తక్కువ కదా, రైతు అయితే గ్రేట్, ఈ దేశానికి వెన్నెముక రైతు. ఏదేదండి మా డాడీ కూలి పని చేసుకుంటే ఏంటి, నాకు గొప్ప. ఏమంటే దేవుడు నీ తండ్రి, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చేత పట్టుకుని వెళ్ళవో, నువ్వేంటి దేవుని నా తండ్రి అని చెప్పుకోవడానికి ఏమవుతున్నావు? నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే. మాటలు కొట్టుగా అనిపించినా అదే ఈరోజు జరుగుతున్న ఇది. ఏమండి వాక్యం మన జీవితంలో లేదనుకోండి, ఎవరు వచ్చి ఉండడానికి ఇష్టపడతాడు? దుష్టుడు వచ్చి ఉండడానికి ఇష్టపడతాడు. మీ జీవితాల్లో యవనస్తురాలుగా మీ జీవితంలో వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత వాక్యానికి ఇవ్వాలి. నువ్వెంత చదివినా వాక్యంలో నీకు అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. దేవుడిని పరిశోధిస్తే కానీ దేవుడు అర్థం కాడు. సైంటిస్టులకే దేవుడు అర్థం కాడు, మనకేం అర్థం అవుతాడు? దేవుని బాగా పరిశోధించాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. ఏమంటే ఇంకొకటి చేసుకున్నాడట, ఆయన ఇశ్రాయేలీలకు నేర్పించుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడట. ఎవరు నేర్పించడానికి? ఇశ్రాయేలీలకి. ఏమండి ఇశ్రాయేలీకి మన పక్కోళ్ళకి ఏం నేర్పిస్తాంలేండి? మనమే నేర్చుకోం. మన పక్కోళ్ళకి ఏం నేర్పిస్తాం? మనమే నేర్చుకోం, మనమే వాక్యం చదవం. ఏమండి ఈయనట పాడైపోయిన ఇశ్రాయేలీలకి నేర్పించడానికి ఏం చేసుకున్నాడట? దృఢ నిశ్చయం చేసుకున్నాడట. ఏమండి యవనస్తురాలుగా లేకపోతే సంఘంలో లేకపోతే క్రైస్తవులుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, దేవుడు ఏమని చెప్తున్నాడు? సమస్త సృష్టికి వెళ్ళి వాక్యాన్ని ప్రచురించమంటున్నాడు. మన పని దేవుని నమ్ముకోవడంతో అయిపోలేదు, కానీ ఆయన వాక్యపు వెలుగుల్ని సమాజంలోకి సమాజంలోకి తీసుకువెళ్ళడంతో అసలైన పని మొదలవుతుంది. ఏమంటే ఈయనట ఇశ్రాయేలీకి నేర్పించడానికి ఏం చేసుకున్నాడట? దృఢ నిశ్చయం చేసుకున్నాడట. ఈరోజు నేను యవనస్తురాలను అడుగుతున్నాను, అటువంటి మనసు మనకు ఉండాలి. దేవుని వాక్యాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలంటే ఇదిగో ఆ ధర్మశాస్త్రాన్ని పరిశోధించి తెలుసుకోవాలి. పరిశోధన అంటే రీసెర్చ్. చదువుకి వెళ్ళిపోతే అర్థమైపోద్దా వాక్యం? పరిశోధించాలి. నిద్ర లేని రాత్రులు గడపాలి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి. సమాజాన్ని ఒక క్రైస్తవునిగా మార్చాలంటే ఆయన వాక్యాన్ని పరిశోధించాలి. పరిశోధించిన తర్వాత ఆ వాక్యం నీ దగ్గర పెట్టుకోకూడదు. సమస్త సృష్టికి వెళ్ళి ఏం చేయాలి? స్వార్థ ప్రకటించాలి. సమస్త సృష్టికి ఈరోజు మనం ఏం నేర్పిస్తున్నాం క్రైస్టియన్స్ గా?
స్టేటస్లో పెడతాం. ఏమంటే ప్రతి ఓడికి బ్రేకప్ స్టేటస్సే అండి, ప్రతి ఓడికి బ్రేకప్ స్టేటస్సే, ప్రతి ఓడికి యాటిట్యూడ్ స్టేటస్సే. వెనకాల మంచి బీజిఎం లేసి ఏం సాధించారు లైఫ్లో? అందరూ ఏం సాధించలేదు మనం దేవుని బిడ్డలుగా ఈ జీవితంలో. ఏమంటే ప్రతి ఓడికి లవ్ స్టేటస్లో ఆడి చాలా ఏమంటే 7th క్లాస్ పిల్లలు ప్రేమించుకుంటున్నారు. వెనకాల లవ్ స్టేటస్లు వేసుకుని వెనకాల మంచి బీజిఎం వచ్చేది వీడు ఫీల్ అయిపోతుంటాడు. ఏముండదు లైఫ్లో. ఇంకేంటండి యాటిట్యూడ్ స్టేటస్లు అట. ఒరే క్రైస్తవుడిగా దేవుని గురించి తెలుసుకోవడానికి మన యాటిట్యూడ్ ఉండాలి. యాటిట్యూడ్ స్టేటస్లు ఎందుకు? యాటిట్యూడ్ నీ వ్యక్తిత్వం ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యం చదవడంలో నీ వ్యక్తిత్వం ఉండాలి. సంఘంలో రాజకీయాలు చేయడానికి మన వ్యక్తిత్వం ఉండాలా? సంఘంలో పెద్దలు కుర్చీ కోసం కొట్టుకోవడానికి మన వ్యక్తిత్వం ఉండాలా? చందాల పట్టి దగ్గర మన వ్యక్తిత్వం ఉండాలా? కానుకల దగ్గర మన వ్యక్తిత్వం చాటుకోవాలి. ఎక్కడ ఉండాలి మన వ్యక్తిత్వం? దేవుని వాక్యం చదవడంలో వ్యక్తిత్వం ఉండాలి. ఆ వాక్యాన్ని సమాజంలో తీసుకెళ్ళిపోవడంలో మన వ్యక్తిత్వం ఉండాలి. ఏమండి అటువంటి వ్యక్తి అంటే ఎజ్రా. మీకు అర్థం అవుతుందా? ఆ ప్రమాదకరమైన పరిస్థితుల దగ్గరికి వెళ్ళి స్వార్థం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి చదివిన శాస్త్రైనా తెలుసుకుని చదవడానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటే తెలుసుకోవడం వరకునే కాదు, ఆ వాక్యాన్ని ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఇన్నుంటేనే దేవుని వాక్యం అట సమాజంలోకి వెళ్తుందట. ఇటువంటి వాటట ఎజ్రా. అప్పటికే పాడైపోయిన ఇశ్రాయేలీలు ఒక పని చేస్తున్నారట. ఏంటట? వేరే వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నారట. ఏమంటే దేవుడు మంచోడు కదా, దేవుడు శాంతిమయుడు కదా, దేవుడు కరుణామయుడు కదా. మరి పెళ్లి విషయంలో బాబు ఎంత పర్టికులర్గా ఎందుకు ఉన్నాడంటే నేను ఒక విషయం చెప్తాను. మిద్యానీయులట వేరే స్త్రీలను పట్టుకొచ్చి దేవుడు ఉంటున్న సమాజంలో వ్యభిచారం చేశారట. ఇంచుమించు ఒక్క రోజులో 20,000 మంది కూలిపోయారట. తెగులొచ్చిందట వారి మధ్యకి. ఎందుకు బాబు తెగులొచ్చిందంటే నేను ఇంకో విషయం చెప్తాను. సొలొమోన్ గారట ఆయన జ్ఞానపు వచనాలు వినడానికి ఖండాలు దాటి వచ్చేసేవారట. అంత తెలివైనడైనా ఆయన నడి వయసులో, ఆయన ఆఖరి వయసులో ఆయన మనస్సునట దేవుని దగ్గర ఉండకుండా ఎవరు తిప్పేశారట? సొలొమోను భార్యలు తిప్పేశారట. అందుకనే దేవుడు వివాహ విషయంలో అంత పర్టికులర్గా ఉంటాడు. మీరు ఆ రాజులు 1, రాజులు 2, దినవృత్తాంతంలో 1, దినవృత్తాంతంలో 2 చదివినప్పుడు ఆ ఇశ్రాయేలు సగం నాశనం అయిపోవడానికి రాజులే కారణం. వారికి నచ్చినంత సేపు దేవుళ్ళు ఉండేవారు. వారికి నచ్చిన టైంలో తీసుకొచ్చి వేరే వాళ్ళ మధ్యలో పెట్టుకునేవారు దేవతలు. ఇశ్రాయేలు పాడైపోవడానికి రాజులే కారణం. ఈ రాజులు పాడైపోవడానికి ఆ సొలొమోన్ గారి కారణం. ఎందుకట? ఎక్కువ మంది భార్యలను తీసుకొచ్చి పెట్టుకున్నాడట ఆయన. దేవుని దగ్గర ఉండకుండా వారి మనస్సుల్ని తిప్పేసాడట సొలొమోన్ గారు. కాబట్టి అట దేవుడు ఆయన విషయంలో అంత పర్టికులర్గా ఉంటాడట వివాహ విషయంలో. అక్కడ ఉంటున్న యెరూషలేములో ప్రజలు కొంతమంది వచ్చి వేరే వారిని వివాహం చేసుకుంటున్నారట. ఏమండి ఎజ్రా గారు వారు వేరే వారిని, అక్కడ యెరూషలేములో ఉంటున్న ఆ యూదులు వేరే వారిని వివాహం చేసుకున్నప్పుడే ఆ టైంలో ఎందుకు ఉన్నారా అంటే దేవుడట సంఘంలో సమాజంలో సంస్కరించడానికి కొంతమందిని ఆ టైంలో పెడతాడట. ఇదిగో ఆ వేరే స్త్రీల్ని వివాహం చేసుకున్న వారిని సంస్కరించాలంటే ఆ ఎజ్రా అట ఆ టైంలో అక్కడ ఉండాలట. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎజ్రా గారిని ఎందుకు ఆ టైంలో పెట్టాడో? ఇంకా ఎజ్రా లేకుండా అక్కడ ఎవరున్నా ఆ వివాహ విషయంలో వారిని సంస్కరించలేరట. ఏమండి అందుకనట ఆ టైంలో ఎవరిని పెట్టాడట? దేవుడు ఎజ్రాని పెట్టాడట. ఈరోజు సంఘంలో మనల్ని ఎందుకు పెడుతున్నాడు? సంఘంలో నువ్వు సంస్కరించవలసిన విషయాలు ఏవో ఉన్నాయి. ఈ క్రైస్తవ్యం నిన్ను ఎందుకు పెట్టాడు దేవుడు? నిన్ను ఈ సమయంలో ఎందుకు పిలిచాడు? ఈరోజు డిజిటల్ వైపు పరుగులు చేస్తుంది ఈ క్రైస్తవ్యం. యూట్యూబ్ వైపు పరుగులు తీస్తుంది ఈ క్రైస్తవ్యం. ఒకప్పుడు ఒక సమయంలో ఆ ఊరికి మిషనరీ వస్తే ఆ ఊరే బాగుపడిపోయేదట. మంచి ఆశతో వచ్చేవారు ఈ మిషనరీలు, మంచి సంకల్పంతో వచ్చేవారు, మంచి వ్యక్తిత్వంతో వచ్చేవారు. దేవుడు అట ఈ రోజు నిన్ను ఈ సంఘంలో ఈ క్రైస్తవంలో ఎందుకు పెడుతున్నాడో తెలుసా? దీన్ని సంస్కరించాలంటే నువ్వు ఈ టైంలో ఉండాలట. ఈ టైంలో నువ్వు ఉన్నందుకు దేవునికి నువ్వు ఎలా ఉపయోగపడతావంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలట? పరిశోధించి తెలుసుకోవాలట. పరిశోధించి తెలుసుకున్న తర్వాత ఎక్కడైతే ఈ పేటరేకపోతుందో, ఎక్కడైతే ఈ వితండవాదం పేటరేకపోతుందో, ఇదిగో అక్కడికి వెళ్ళి నువ్వు ఆయన గూర్చిన మాటలు, ఆయన గూర్చిన వాదనప్పుడు దేవుని తరపు న్యాయవాదిగా నువ్వు వాదించాలట. ఇదిగో వాదించాలట, ఆయన వాక్యం చదవాలట. అటువంటి వాడట ఈ ఎజ్రా.
క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, పరిస్థితులకు మనం భయపడిపోకూడదు. ఇంకా వాక్యాన్ని చదవడంలో అలసత్వం చేయకూడదు. వాక్యాన్ని చదివి ఆ వాక్యపు వెలుగుల్ని వేరే వారికి తీసుకెళ్లడంలో మనం సిగ్గుపడకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, అది పక్కని వారిని నొప్పించినా బాధ పెట్టినా దేవుని కోసం ఎలా నిలవబడాలి? నిజంగా నిలవబడాలి. అవమానాల్లో నిలవబడాలి. నేను ఎప్పుడో ఒకటి కోరుకుంటాను, ఈ ఉద్యోగం ఇవన్నీ నన్ను చేయించేలాగా పట్టి బంధిస్తున్నట్టు ఉన్నాయి. నేను ఎప్పుడు ఒకటి ప్రేయర్ చేసుకుంటాను, తండ్రి తొందరలో ఈ సంఖ్యలన్నీ తెగిపోయి తండ్రి పూర్తిగా నేను నీలో రావడానికి నాకు మార్గాన్ని సుగమనం చేయి తండ్రి అని ప్రార్థిస్తాను. మనమట దేవునితో అటువంటి వ్యక్తి యజ్రా లాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలట. అప్పుడట దేవుడట ఆయన పనికి మనల్ని వాడుకుంటాడట. ఈ మాటలు మీకు అర్థమైనవి నేను అనుకుంటున్నాను. మన్నించండి. ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి. మార్చి వరకు కూడా కంటిన్యూస్గా మేము పెట్టకపోవచ్చు, అప్పుడప్పుడు పెట్టవచ్చు. ఎందుకంటే ఈ ఉద్యోగ ఒత్తిడి ఇంకా కొన్ని వేరే ఇతరత్ర యాక్టివిటీస్ వల్ల కొంచెం డిలే అవుతుంది. మార్చి నుంచి మేము రెగ్యులర్గా ప్రతి వారం ఈ వీడియోలు పెడతా ఉంటాం. అనేక మందికి ఈ వాక్యాన్ని పంపించండి. దేవుని గూర్చిన మాటలు వినిపించండి. దేవుని గూర్చిన వలవలసిన వారిగా మనం ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు. ఈ మాటలని మేము మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, యువదేవ తండ్రి, నిన్ను గూర్చిన కొన్ని మాటలు తండ్రి నీ పిల్లలకి చెప్పాను అయ్యా తండ్రి. ఈ మాటలు తండ్రి అనేక మందికి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా తండ్రి. నిస్వార్థంగా తండ్రి నీ గూర్చిన మాటలు చెప్పాలనే ఉద్దేశంతో తండ్రి యువదేవ తండ్రి మేము మా ప్రయత్నాలు స్టార్ట్ చేసామయ్యా తండ్రి. మాతో మీరు ఉండండి, మీరు నడిపించండి అయ్యా తండ్రి. మీ దయగల హస్తాలు మీరు రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి అయ్యా తండ్రి. యువదేవ తండ్రి, నీ గురించి అనేక లోతైన విషయాలు నీ పిల్లలకి చెప్పడానికి తండ్రి నాకు శక్తిని దయచేయండి, సహాయాన్ని దయచేయండి అయ్యా తండ్రి. నా ఉద్యోగంలో తండ్రి, నా తల్లిదండ్రులు చేస్తున్న సేవలో తండ్రి, నా సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా తండ్రి. యువదేవ తండ్రి, బండ మీద కట్టిన సంఘం వాళ్ళే తండ్రి. యువదేవ తండ్రి, మంచి నాయకులుగా తండ్రి వర్ణించండి అయ్యా తండ్రి. యువదేవ తండ్రి, సంఘంలో మీరు ఉండండి అయ్యా తండ్రి, నడిపించండి అయ్యా తండ్రి. మా సంఘంలోనే కాదు తండ్రి, ఎక్కడ ఈ సార్వత్రిక సంఘంలో మీరు ఉండండి. మీ మంచి మనస్సు అందరికీ దయచేయండి అయ్యా తండ్రి. యువదేవ తండ్రి, నీ కుమారుని యొక్క త్యాగాన్ని మేము గుర్తుపెట్టుకోవడానికి సహాయం దయచేయండి. మాతో మీరు ఉండి నడిపించమని తండ్రి యేసుక్రీస్తు వారి పేట బ్రతులాడి వేడుకుంటున్నాం తండ్రి.